వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. తెలుగు వారినందరినీ ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశాలు చూసినట్లయితే మూడు రాజవంశాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. శాతవాహనులు, కాకతీయులు, ఆ తరువాత కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు తెలుగు భాషని ప్రోత్సహించడం వల్ల వీరిని ఆంధ్రా సుల్తానులు అని చెప్పేసి పిలవడం జరిగింది. మత సామరస్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హిందూ ముస్లింలకి సమప్రాధాన్యతలో ఉద్యోగాలు కల్పిస్తూ ఒక గొప్ప సంస్కృతికి జీవం పోసిన వాళ్ళుగా కుతుబ్ షాహీల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముస్లిం పరిపాలనలో అనేక అరాచకాలు నెలకొన్నప్పటికీ ఈ కాలం చూసినట్లయితే హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు అనేవి తగ్గిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. సహజీవనం ప్రారంభమైందని చెప్పాల్సి ఉంటుంది. ఈ కుతుబ్ షాహీ రాజులు అత్యంత సామరస్యపూర్వకంగా పరిపాలన చేసి ప్రజల మనలు అందుకున్నారు. రాజ్య స్థాపకుడు చూసినట్లయితే సుల్తాన్ కులీ కుతుబ్. రాజధాని గోల్కొండ కేంద్రంగా పరిపాలన చేయడం జరిగింది. మనకి గోల్కొండ యొక్క చరిత్ర చూసినట్లయితే చాళుక్యుల కాలంలో తొలిసారిగా ఇక్కడ ఒక కోట కట్టడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే యాక్చువల్గా ఇది అత్యంత పురాతన ప్రాంతం అని చెప్పాలి. పాత రాతియుగ కాలం నుంచి అనేక ప్రజలు ఇక్కడ నివసించారు. అయితే మధ్యయుగ కాలంకి వచ్చేసరికి ప్రజలందరూ దీన్ని అవాయిడ్ చేయడం జరిగింది. అసలు ఎవరు కూడా వెళ్ళడం జరగలేదు. ఈ ప్రాంతం అంతా కూడా నిర్జీవంగా మారిపోయింది. యాదవులు ఉదయం పూట పశువులను కొండపై మేపుకోవడం కోసం వెళ్ళేవారు. అలా వెళ్ళడం వల్ల వాళ్ళ పేరు మీద గొల్లకొండ అనేటువంటి పదం వచ్చింది. ఆ గొల్లకొండనే నామాంతరంగా మారిపోయి గోల్కొండ అనే పదం ఏర్పడింది. గొల్లకొండ మీదుగా గోల్కొండ అనే పదం వచ్చింది. ఈ చాళుక్యుల కాలంలో మొదటి కోట కట్టారు. కాకతీయుల కాలం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ఈ యొక్క బహమనీయుల కాలంలో ఒక బలమైన కోటగా అభివృద్ధి చెందిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి గొప్ప పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. చివరి పాలకుడు అబుల్ హసన్ తానిషా. అధికార భాష పర్షియన్. రెండవ అధికార భాష తెలుగుగా చెప్పాల్సి ఉంటుంది. వీరి శాసనాలు పర్షియన్లో జారీ చేసినప్పటికీ తెలుగు మరియు ఉర్దూలోకి అనువదించడం జరిగింది. అనువదించారు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ రాజ్యాన్ని గోల్కొండ రాజధానిగా 1512లో స్థాపించాడు. 1518లో తన పోషకుడైన బహుమనీ సుల్తాన్ మరణించిన తరువాత పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. వీరు ముస్లింలలోని షియా వర్గానికి చెందినవారు. షియా వర్గము. కుతుబ్ షాహీల మొత్తం 7 పాలకులు 1512 నుంచి 1687 మధ్య దాదాపు 175 సంవత్సరాలు పరిపాలించారు. సుల్తాన్ కులీ, ఇతని పరిపాలనా కాలము క్రీస్తు శకం 1512 నుంచి 1543 వరకు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ రాజ్యాన్ని 1512లో ప్రారంభించడం జరిగింది. ఇతని యొక్క బయోగ్రఫీ చూసినట్లయితే, గత చరిత్ర పరిశీలించినట్లయితే ఇరాన్ దేశంని ఆ కాలంలో పర్షియా దేశం అనేవారు. అక్కడ మనకు హమాదాన్ అనే ప్రాంతం ఉందండి. ఈ హమాదాన్ ప్రాంతం చెందినటువంటి 2 రాజవంశాలు ఉన్నాయి. కారుకునిల్, అకునేవ్ అని చెప్పేసి 2 తెగల మధ్య విపరీతంగా ఘర్షణలు జరిగేవి. అకునేవ్ వచ్చేసి తెల్ల గొర్రె, కారుకునిల్ వచ్చేసి నల్ల గొర్రె అని చెప్పాల్సి ఉంటుంది. ఈ సుల్తాన్ కులీ అనే వ్యక్తి కారుకునిల్ నల్ల గొర్రె తురుష్క తెగకు చెందినవాడుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య, ఈ అకునేవ్ కారుకునిల్ మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. ఇతని తండ్రి షేర్ కులీ వచ్చేసి సుల్తాన్ కులీ యొక్క తండ్రి. రైట్. మనకి కారుకునిల్కు స్థానికంగా ఉన్న అకునేవ్ తెగతో యుద్ధం జరిగింది. యుద్ధంలో అకునేవ్ తెగవారు గెలవడం జరిగింది. దీంతో కారుకునిల్ వర్గం వారు అధికారం కోల్పోవడం జరిగింది. 20 ఏండ్ల వయసులో సుల్తాన్ కులీ అతని చిన్నాయన అల్లా కులీతో కలిసి భారతదేశానికి వలస రావడం జరిగింది. తెగ సాంప్రదాయం పరిశీలించినట్లయితే ఒక తెగ విజయం సాధించినప్పుడు ఇంకొక తెగలో ఓడించిన వాళ్ళందరినీ పురుషులని చంపడం ప్రారంభిస్తారు. ఎందుకలాగా అంటే భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం రాకూడదంటే ఆ తెగను సమూలంగా నాశనం చేయాలి. ఆ తెగలో ఉన్నటువంటి పురుషులందరినీ చంపేస్తే
ఆ యొక్క ఆడవాళ్ళని తమ తెగలో కలిపేసుకుంటారు. ఆ పురుషులందరూ చనిపోవడం వల్ల ఆ తెగ అనేది ఉండదు. సో మళ్ళీ భవిష్యత్తులో యుద్ధం అనేది జరగదు. ఇక్కడ అదే జరుగుతుండగా సుల్తాన్ కులీ అతని చిన్నాయన అల్లా కులీ సహాయంతో భారతదేశానికి పారిపోయి వచ్చాడు. 1487లో సుల్తాన్ కులీ బహమనీ రాజైన 3వ మహమ్మద్ షా అంగరక్షక దళంలో పనిచేశాడు. ఒక వేట సందర్భంలో సుల్తాన్ కులీ చూపిన చొరవకు గాను అతనికి కురంగల్ లేదా కొడంగల్ జాగీర్ను బహుకరించి ఖవాస్ ఖాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అతని ధైర్యము, అతని పోరాట పటిమ చూసి ఇతనికి ఖవాస్ ఖాన్ అనే బిరుదిచ్చాడు. 1493లో గోవాను పాలిస్తున్న బహదూర్ గిలానీ తిరుగుబాటును సుల్తాన్ కులీ అణిచివేశాడు. సో ఇతనికి తెలంగాణ తరఫ్దార్గా నియమించి కుతుబ్ ఉల్ ముల్క్ అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. తెలంగాణ యొక్క తరఫ్దార్, ఆ కాలంలో గోల్కొండ తరఫ్దార్ అనేవారు. పూర్తి తెలుగు ప్రాంతాలను, తెలంగాణ ప్రాంతాలను ఒక రాష్ట్రంగా మార్చారు. తరఫ్ అంటే రాష్ట్రము, తరఫ్దార్ అంటే రాష్ట్ర గవర్నర్. ఇక్కడ మనకి సుల్తాన్ కులీ ఇతడు ఎప్పుడైతే ఇతని కాపాడాడో ఈ యొక్క బహదూర్ గిలానీని అణిచేశాడో అదే సమయంలో ఇక్కడ తెలంగాణ తరఫ్దార్ మరణించడం జరిగింది. అతని స్థానంలో సుల్తాన్ కులీని గోల్కొండకి తరఫ్దార్గా నియమించడం జరిగింది. ఇతనికి ఇచ్చిన బిరుదు కుతుబ్ ఉల్ ముల్క్. కుతుబ్ ఉల్ ముల్క్ అంటే రాజ్యమునకు మూలస్తంభము. రాజ్యం బాగుండాలంటే ఆ మూలస్తంభం బాగుండాలి. ఆ మూలస్తంభం కూలిపోయిందంటే రాజ్యం కూలిపోతుంది. సో ఇతను చాలా గొప్పగా రాజ్యాన్ని కాపాడాడు కాబట్టి మూలస్తంభం అనే బిరుదిచ్చాడు. కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదిచ్చాడు. కుతుబ్ ఉల్ ముల్క్ బిరుదమే కుతుబ్ షాహీ వంశనామమైంది. 1518లో మహమ్మద్ షా మరణాంతరం గోల్కొండ రాజధానిగా స్వతంత్రత ప్రకటించుకున్నాడు. సుల్తాన్ కులీ బిరుదులు ఖవాస్ ఖాన్, కుతుబ్ ఉల్ ముల్క్, అమీర్ ఉల్ ఉమ్రా, బడే మాలిక్, ఈ 4 సుల్తాన్ కులీ యొక్క బిరుదులు. 1496లో జాగీర్దార్ అయినప్పటికీ సుల్తాన్ కులీ దుర్గాన్ని మరమ్మత్తు చేయించి తనకు రాజధానిగా చేసుకున్నాడు. సుల్తాన్ కులీ గోల్కొండ దుర్గానికి మహమ్మద్ నగరం అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకి గజపతుల యొక్క సేనాధిపతి షితాబ్ ఖాన్, ఇతన్నే సీతాపతి అని కూడా పిలవడం జరుగుతుంది. సీతాపతి. ఈ సీతాపతి లేదా షితాబ్ ఖాన్ సుల్తాన్ కులీపై దాడి చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాలు ఆక్రమించడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం మెట్టు పాలన నుండి షితాబ్ ఖాన్ గోదావరి నది యుద్ధంలో ఓడించి రాచకొండ, ఘనాపూర్, పానగల్లు, ఎల్లంగదల, ఓరుగల్లు, ఖమ్మం మెట్టు, బెల్లంకొండ, కొండపల్లి ప్రాంతాలు ఆక్రమించాడు. మొదట తను జాగీర్దార్గా ఉన్నప్పుడు ఇతను కోల్పోయిన ప్రాంతాలు ఇవి. తను జాగీర్దార్గా ఉన్నప్పుడు కోల్పోయిన ప్రాంతము. స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ షితాబ్ ఖాన్ అనేటువంటి సీతాపతిని ఓడించి ఈ ప్రాంతాలని తిరిగి పొందడం జరిగింది. గోల్కొండ రాజ్యం నేటి తెలంగాణ, కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతానికి అంతటికి విస్తరించింది. ఇతడు శ్రీకృష్ణదేవరాయలు, బాబర్, హుమయూన్లకు సమకాలీనని గుర్తుంచుకోవాలి. సుల్తాన్ కులీని ప్రజలు బడే మాలిక్ అని పిలిచారు. బడే మాలిక్ అంటే పెద్ద యజమాని. 1501లో సుల్తాన్ కులీ షియా మతాన్ని రాజ్యమతంగా ప్రకటించాడు. 1687లో రాజ్య పతనం వరకు కూడా షియా మతమే రాజ్యమతంగా ఉంది. మనకి ఇస్లాం మతంలో 2 సాంప్రదాయాలు ఉన్నాయి. సున్నీ సాంప్రదాయం, షియా సాంప్రదాయము. ఇక్కడ మనకి షియా సాంప్రదాయం అనేది ఈ కుతుబ్ షాహీలు వాళ్ళు పాటించిన మతం అని చెప్పాలి. మరి షియానే ఎందుకు పాటించారయ్యా అంటే వారు వచ్చిన ప్రాంతం ఏంటండి? పర్షియా దేశము. పర్షియాలో 97% జనాభా షియా జనాభా. కాబట్టి వీళ్ళు కూడా షియా మతాన్ని పాటించడం జరిగింది. సుల్తాన్ కులీ సాహిత్యాభిమాని, పండిత పరిషత్తులను స్థాపించాడు. సుల్తాన్ కులీ గోల్కొండ కోట వెలుపల జామా మసీదును నిర్మించాడు. అలాగే మనకి గోల్కొండ కోట లోపల దో మినార్ మసీదు నిర్మించాడు. 2 మినార్లు ఉన్న మసీదు మనకి ఇంకా కూడా గోల్కొండ కోటను పరిశీలించినట్లయితే 2 మినార్లు ఉన్న మసీదు మనకు గోల్కొండ కోట లోపల కనిపిస్తుంది. సుల్తాన్ కులీ కుమారుడైన జంషీద్
మీర్ మహమ్మద్ హమ్దానీ సహాయంతో 90 ఏళ్ల వృద్ధుడైన తన తండ్రిని హత్య చేయించాడు. సుల్తాన్ కులీని హత్య చేసింది ఎవరయ్యా అంటే మీర్ మహమ్మద్ హమ్దానీ. రైట్, ఆయన ఎవరయ్యా అంటే జంషిద్ యొక్క స్నేహితుడు. ఈ జంషిద్ ఎవరయ్యా అంటే సుల్తాన్ కులీ యొక్క 2వ కుమారుడు. సుల్తాన్ కులీ యొక్క 3వ కుమారుడు జంషిద్. సుల్తాన్ కులీ యొక్క 3వ కుమారుడు జంషిద్. సుల్తాన్ కులీ యొక్క మొదటి కుమారుడు సుల్తాన్ కులీ కంటే ముందే మరణించడం జరిగింది. 2వ వ్యక్తిని యువరాజు గారు ప్రకటిస్తే అతనికి రాజ్యం పైన ఆసక్తి లేదు. సో ఈ యొక్క జంషిద్ తన తండ్రిని చంపేసి రాజు అవ్వాలనే దురాశతోటి ఈ మీర్ మహమ్మద్ హమ్దానీతో సహాయంతో రాజుని హత్య చేయించడం జరిగింది. ఈ సుల్తాన్ కులీ చనిపోయినప్పుడు అతని వయసు 90 ఏళ్ళు. ఈ యొక్క జంషిద్ తిరుగుబాటు చేయడంతో జంషిద్ను జైల్లో పెట్టాడు. అయితే ఈయన చేసే తప్పేంటంటే అతన్ని గోల్కొండ జైలులో బంధించడం జరిగింది. ఈ మీర్ మహమ్మద్ హమ్దానీ అనే వ్యక్తి జంషిద్ని జైలు నుంచి విడిపించడం జరిగింది. సుల్తాన్ ఎప్పుడూ కూడా తన చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. సో అతను కత్తి పట్టుకోనప్పుడు మాత్రమే చంపగలరు. సో సుల్తాన్ నమాజు చేసేటప్పుడు తప్ప మిగిలిన ప్రతిసారి కత్తి పట్టుకొని ఉంటాడు. సుల్తాన్ నమాజ్ చేసేటప్పుడు ఈ యొక్క మీర్ మహమ్మద్ హమ్దానీ అనే వ్యక్తి హత్య చేశాడు. మనకి నమాజ్ చేసేటప్పుడు ఫ్రీగా చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ఆయుధాలు ధరించకూడదు. ఆ సమయంలో మీర్ మహమ్మద్ హమ్దానీ చంపేశాడు. సుల్తాన్ కులీ విశిష్ట గుణ సంపన్నుడైన సుల్తాన్ అని షేర్వానీ అనే పండితుడు పొగడ్డం జరిగింది. నెక్స్ట్ కింగ్ వచ్చేసి జంషీద్ అండి. ఇతను 1743 నుంచి 1750 వరకు పరిపాలించాడు. జంషిద్ తండ్రిని చంపాడు, పితృహంతకుడు. కాబట్టి ఏ రాజు కూడా ఇతనికి సపోర్ట్ చేయలేదు. పట్టాభిషేక సమయంలో అహ్మద్ నగర్ పాలకుడైన బుర్హాన్ నిజాం షా మాత్రమే అభినందనలు పంపించాడు. బహమనీ సామ్రాజ్యం 5 ముక్కలైపోయిందండి. మొదటిది అహ్మద్ నగర్ కింగ్డమ్, అహ్మద్ నగర్ రాజ్యం. ఇక్కడ నైజాం షాహీ వంశం ఉంది. బీజాపూర్ ఆదిల్ షాహీ వంశం. బేరార్ ఇమాద్ షాహీ వంశం. గోల్కొండ కుతుబ్ షాహీ వంశం. బీదర్ బరీద్ షాహీ వంశం. బహమనీ సామ్రాజ్యం ఈ 5 ముక్కలుగా విడిపోయింది. ఇందులో మనకి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యము. రైట్, వీళ్ళంతా కూడా బీదర్, బేరార్, బీజాపూర్, అహ్మద్ నగర్ వీళ్ళెవరూ కూడా జంషిద్కి సపోర్ట్ చేయలేదు. ఈ అహ్మద్ నగర్ రాజు మాత్రమే, అహ్మద్ నగర్ పాలకుడు బుర్హాన్ నిజాం షా మాత్రమే అభినందనలు చెప్పాడు. మిగతా వాళ్ళంతా కూడా అంగీకరించలేదు. ఎందుకంటే సొంత తండ్రిని చంపాడు. సొంత తండ్రిని చంపినవాడు మిగతా రాజ్యాలతో ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి భయం అనేది వాళ్ళకు ఉందని గుర్తుంచుకోవాలి. జంషిద్ సమర్థుడే కానీ పరమ క్రూరుడని, చిన్న చిన్న నేరాలకు సైతం మరణశిక్షలు విధించేవాడని ఫెరిస్టా రాయడం జరిగింది. ఫెరిస్టా మధ్యయుగంలో ఒక ముఖ్యమైన చరిత్రకారుడని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బహమనీ సామ్రాజ్య చరిత్ర, దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాల చరిత్ర, అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బేరార్ వీటి గురించి రాసినటువంటి చరిత్రకారుడుగా గుర్తుంచుకోవాలి. జంషిద్ సమర్థుడే కానీ పరమ క్రూరుడు. చిన్న చిన్న నేరాలకు కూడా ఉరి శిక్ష వేసేవాడు, మరణశిక్ష వేసేవాడు అని విమర్శించడం జరిగింది. పితృహంతకుడు అయిన జంషిద్ ప్రజాభిమానాన్ని పొందలేకపోయాడు. పట్టాభిషేక సమయంలో అతని తమ్ముడైన ఇబ్రహీం దేవరకొండ దుర్గాధిపతిగా ఉన్నాడు, దేవరకొండలో జాగీర్దార్గా ఉన్నాడు. అయితే ఈ యొక్క జంషిద్ తన తర్వాత ఇబ్రహీం ఎక్కడ రాజవుతాడో అని చెప్పేసి అతన్ని గోల్కొండకు పిలిపించడం జరిగింది. ఇబ్రహీంకి పరిస్థితి అర్థమైపోయింది. ఖచ్చితంగా ఇబ్రహీంని చంపడం కోసమే జంషిద్ గోల్కొండకు ఇబ్రహీంని ఆహ్వానించాడని. సో ఇతను గోల్కొండకు వస్తున్నట్టుగా వచ్చి బీదర్కు పారిపోవడం జరిగింది. బీదర్లో షెల్టర్ తీసుకున్నాడు. బీదర్ సహాయంతో గోల్కొండపై దాడి చేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అయితే ఇక్కడ
అహ్మద్నగర్ పాలకుడు సడన్గా సైన్యాన్ని పంపించేసరికి గెలిచే యుద్ధము ఇబ్రహీం ఓడిపోయాడు. బీదర్ రాజు అమీర్ బరీద్ లొంగిపోవడం జరిగింది. ఇబ్రహీం విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి అలియ రామరాయల దగ్గర ఆశ్రయం పొందడం జరిగింది. అమీర్ బరీద్ ఓడిపోయాడు. ఇబ్రహీంకి సహాయం చేశాడు కాబట్టి ఇక్కడ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. మెదక్ దుర్గాన్ని మెదక్ జిల్లాని ఈ యొక్క జంషీద్కి ఇవ్వడం జరిగింది. జంషీద్ ఇతని నుంచి మెదక్ దుర్గము మెదక్ జిల్లాని ఆక్రమించడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్రహీంకి సహాయం చేయనని ఒక అంగీకరించడం జరిగింది. ఇక్కడ మరి ఎందుకు ఇబ్రహీంని చంపాలనుకున్నాడంటే జంషీద్ తన తర్వాత తన కుమారుడే రాజు కావాలి. ఒకవేళ ఇబ్రహీం బతికున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్రహీం రాజు అయ్యే అవకాశం ఉంటుంది. తన కుమారుణ్ణైనా చంపేస్తాడు. సో తన కొడుక్కి రాజు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇబ్రహీంని చంపాలనుకున్నాడు. కానీ ఇబ్రహీం ఓడిపోయి విజయనగర సామ్రాజ్యానికి పారిపోవడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో అలియ రామరాయ అత్యంత బలవంతుడు. విజయనగరం యొక్క ప్రధానమంత్రి ఇతను భారతదేశ చరిత్రలోనే విభజించు పాలించు విధానం ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. మనం ఏమనుకుంటాము, బ్రిటిష్ వాళ్ళే భారతదేశంలో తొలిసారిగా విభజించు పాలించు విధానం ప్రవేశపెట్టారు అనుకుంటాం. కానీ యొక్క అలియ రామరాయ భారతదేశంలో విభజించు పాలించు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అలియ రామరాయ 20 సంవత్సరాలు దెక్కెన్లో ఎదురులేదు. డెక్కెన్లో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట. రైట్, ఒకవేళ ఇతనికి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను సర్వనాశనం చేసేస్తాడు. ఇతనికి ఎదురు లేదు 20 సంవత్సరాలు. సో ఇతని దగ్గర షెల్టర్ పొందాడు ఇబ్రహీం. జంషీద్ కౌలాస్ యుద్ధంలో బీజాపూర్లను ఓడించి నారాయణ్ ఖేడ్ హసనాబాద్లని ఆక్రమించాడు. ఇతని కాలంలో దక్కన్ సుల్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిని జంషీద్ మధ్యవర్తిత్వం వహించి గోల్కొండ రాజ్యానికి గౌరవ స్థానం కల్పించాడు. దీని తర్వాత కొంతకాలానికే 1850లో జంషీద్ రాజయక్ష్మ అనే వ్యాధితో మరణించడం జరిగింది. రాజయక్ష్మ అంటే టీబీ అని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని క్షయవ్యాధి అని కూడా అంటాము. క్షయవ్యాధితో మరణించాడు. మనకి ఆయుర్వేదంలో రాజయక్ష్మ అని చెప్పేసి అంటాం. దాన్నే ప్రస్తుతం క్షయవ్యాధి అంటున్నాము. ఒక రాజు సైనికులను వెంటబెట్టుకొని ఎలాగైతే శత్రురాజ్యంపై దాడి చేసి ఆక్రమిస్తాడో ఈ యొక్క క్షయవ్యాధి కూడా అనేక రోగాలను వెంటబెట్టుకొని వస్తుంది. అందుకే రాజయక్ష్మ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. రోగాలలో రాజు క్షయ. ఒక రాజు సైనికుల సహాయంతో ఎలాగైతే శత్రురాజ్యంపై దాడి చేస్తాడో ఈ క్షయ వ్యాధి కూడా అనేక రోగాలు వెంటబెట్టుకొస్తుంది. రాజయక్ష్మ అంటే క్షయ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆయుర్వేద గ్రంథాల్లో ఈ యొక్క పదం మనకు కనిపిస్తుంది. చాలామంది తెలియక క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కాదండి, క్యాన్సర్ రోగం వస్తే క్యాన్సర్తో చచ్చిపోతారు. ఈ యొక్క రాజయక్ష్మ క్షయ వచ్చిందంటే ఏ రోగంతో చనిపోయారో చెప్పడం కష్టము. అంటే అనేక మంది సైనికులు వెంటబెట్టుకుని రాజు వచ్చినట్లు ఈ యొక్క క్షయవ్యాధి అనేక రోగాలను వెంటబెట్టుకొస్తుంది. క్షయవ్యాధిని రాజయక్ష్మ వ్యాధులకే రాజు అని చెప్పేసి అంటారు. ఇతడు గొప్ప కవి. ఇతను రాసిన కవితలు కొన్ని తారీఖీ మహమ్మద్ కుతుబ్ షాహీలో లభ్యమవుతున్నాయి. ప్రేమ, ప్రేయసి, మదిర, మదవతి కాల్పనిక కవిత్వంలో ఉంది. ముస్తఫా ఖాన్, సలాబత్ ఖాన్లు జంషీద్ భార్య అయిన బిల్కిస్ పక్షం వహించి జంషీద్ 2 సంవత్సరాల కుమారుడు బాలుడైనందున సుబాన్ ఖురేషీని సింహాసనంపై నిలబెట్టారు. సింహాసనాన్ని అధిష్ఠింపజేశారు. బిల్కిస్ జమాన్ లేదా బిల్కిస్, జంషీద్ యొక్క భార్య పేరు బిల్కిస్ జమాన్. ఈమెను షార్ట్కట్లో మనం బిల్కిస్ అంటున్నాము. ముస్తఫా ఖాన్, సలాబత్ ఖాన్లు వీళ్ళిద్దరూ కూడా సుబాన్ ఖురేషీని రాజు చేయడానికి సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి సపోర్ట్ తోటి సుబాన్ రాజయ్యాడు. ఇబ్రహీం కుతుబ్ షా విజయనగరం వారి సహాయంతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మన ప్రతి చక్రవర్తి పేరులో కులీ ఉంటుందండి. 1850 నుంచి 1880 వరకు పరిపాలించాడు.
ఇబ్రహీం ముస్తఫా ఖాన్ను మీర్ జుమ్లాగా నియమించాడు. మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి. గోల్కొండ సుల్తాన్లందరిలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా విశిష్టమైన వ్యక్తిగా, ఉన్నత భావాలు కలవాడిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దక్కన్ సుల్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి తుల్య ప్రాబల్య సిద్ధాంతాన్ని అనుసరించి సుల్తాన్ల మధ్య అనవసర రక్తప్రాతాన్ని నివారించాడు. తనపైన తిరుగుబాటు చేసిన జగదేకరావుకు ఆశ్రయం ఇచ్చాడనే నెపంతో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దక్కన్ ముస్లిం రాజ్య కూటమిని ఏర్పరిచినాడు. అలియ రామరాయ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రధానమంత్రి. సదాశివరాయలు వచ్చేసి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ అలియ రామరాయుడు దక్షిణ భారతదేశంలోనే విభజించు పాలించు విధానం ప్రవేశపెట్టాడు. అహ్మద్నగర్ రాజ్యం, అహ్మద్నగర్ మనకి ఈయన విభజించు పాలించు విధానం ఒక చూసినట్లయితే మనకి 5 రాజ్యాలుగా విడిపోయినాయి అని చెప్పుకున్నాం. బహుమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. ఈ అలియ రామరాయ మొదట అహ్మద్నగర్తో చేతులు కలిపాడండి. బీజాపూర్ని ఓడించాడు. నెక్స్ట్ బీజాపూర్తో చేతులు కలిపి గోల్కొండను ఓడించాడు, అహ్మద్నగర్ను ఓడించాడు. నెక్స్ట్ గోల్కొండతో చేతులు కలిపి బీదర్ను ఓడించాడు, బీజాపూర్ను ఓడించాడు. వీళ్ళనే ఉపయోగించుకొని వీళ్ళనే ఓడించి అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. దీన్ని ఏమంటున్నాం? విభజించు పాలించు విధానం. విభజించు పాలించు విధానము. ఈ డక్కన్స్ ఈ 5గురు కూడా బహుమనీ సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. వీళ్ళని విభజించి వీళ్ళ ప్రాంతాలు అనేక ఆక్రమించుకున్నాడు. వీళ్ళ డెక్కన్ని పాలించాడు. అందుకే ఏమంటున్నాం? విభజించు పాలించు. ఈ విధానాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్నాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతని యొక్క శత్రువు ఎవరు? జగదేకరావు. ఈ జగదేకరావుకి స్థావరం కల్పించకూడదు అని చెప్పేసి ఈ యొక్క ఇబ్రహీం అలియ రామరాయకి చెబితే అతను మాట వినలేదు. నీకు విద్య నేర్పిన గురువుకే నువ్వు నీతులు చెప్తున్నావా అని చెప్పేసి అలియ రామరాయ సీరియస్ అయ్యాడు. ఇక్కడ ఒక యుద్ధానికే కారణమైంది. అదే రాక్షస తంగడి యుద్ధము. 1565లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధంలో రామరాయల్ని ఓడించి చంపివేసి విజయనగరాన్ని దోచుకోవడం జరిగింది. విజయనగరాన్ని దోచుకున్నాడు. మనకి రాక్షస తంగడి యుద్ధానికే మరి ఒక పేరు బన్నీహట్టి యుద్ధం, తల్లికోట యుద్ధం, భోగాపురం యుద్ధం. ఇన్ని పేర్లు ఉన్నాయి. రాక్షసి తంగడి యుద్ధం, భోగాపుర యుద్ధం, తల్లికోట యుద్ధం, బన్నీహట్టి యుద్ధము. విజయనగర ఆస్థానంలో రాజనీతిజ్ఞత, తెలుగు భాష సంస్కృతి పట్ల అభిమానాన్ని అలవర్చుకున్నాడు. ఇబ్రహీం రాజ్యానికి రాగానే పాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడం జరిగింది. తెలంగాణలోని దారి దోపిడీ దొంగలను శిక్షించి శాంతి భద్రతలను కాపాడడం జరిగింది. ఇతని కాలంలో న్యాయశాఖ, రక్షణ పట శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగింది. రక్షణ పట్టణ అధికారులు, న్యాయమూర్తులను నియమించాడు. అలీ బిన్ అజీజుల్లా అభిప్రాయం ప్రకారం న్యాయశీలతలో ప్రపంచ రాజులందరికీ ఇబ్రహీం ఆదర్శప్రాయుడు. ఇతడు రాజ్యమంతా కూడా విశాలమైన రాజమార్గాలు నిర్మించాడు. పెట్టెడు బంగారాన్ని నిలువెత్తు పెట్టుకొని వృద్ధురాలు కూడా గోల్కొండ రాజ్యంలో ప్రయాణం చేయగలదని ఫెరిస్టా చెప్పడం జరిగింది. అంటే అత్యంత శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చాడు. దొంగల భయం అనేది లేదు అంటున్నాడు. పొరపాటున ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నది రోడ్డు మీద అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు దోచుకోరు, వాళ్ళకు తెచ్చిస్తారంటున్నాడు ఫెరిస్టా. గోల్కొండ రాజ్యం టర్కీ, అరేబియా, పర్షియా రాజ్యాలతో వర్తక వ్యాపారాలు సాగించడం వల్ల దీన్ని 2వ ఈజిప్ట్ అని పిలవడం జరిగింది. గోల్కొండ రాజ్యాన్ని ఇబ్రహీం కాలంలో 2వ ఈజిప్ట్ అన్నారు. కుతుబ్షాహీ సుల్తానులు మొదటిసారిగా నాణాలు వేసిందంటే ఇబ్రహీమే. మనకి జంషీద్ కానీ సుల్తాన్ కులీ కానీ వాళ్ళ పేరు మీద నాణాలు వేయలేదు. బహుమనీ చక్రవర్తుల పేరు మీద నాణాలు వేశారు. ఇక్కడ ఇబ్రహీమే మొట్టమొదటి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. తన పేరు మీద మొదటిసారిగా నాణాలు వేసినటువంటి వ్యక్తి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. షా అనేటువంటి బిరుదు ధరించినటువంటి తొలి గోల్కొండ సుల్తాన్ కూడా ఇబ్రహీమే.
ఇబ్రహీం సరస్వత ప్రియుడు. విజయనగర కాలంలో భట్టుమూర్తి మొదలైన తెలుగు కవులతో పరిచయం పెంచుకున్నాడు. ఉర్దూ, పారసీక తెలుగు కవులను ఆదరించాడు. ఇతని ఆస్థానంలోని తెలుగు కవులు చూసినట్లయితే కందుకూరి రుద్రకవి. ఇతను నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయం రాయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సుగ్రీవ విజయం అనేది ఇంపార్టెంట్ అండి. తెలుగు భాషలో మొదటి యక్షగానం అని చెప్పాల్సి ఉంటుంది. యక్షుడి వేషంలో ఉన్న వ్యక్తి పాడే పాటలే యక్షగానము. ఇతడు తన రాజైన ఇబ్రహీంను శివునితో పోల్చినాడు. ఇబ్రహీం ఈ కవికి రెంటా చింతల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అద్దంకి గంగాధరుడు తపతీ సంవర్ణోపాఖ్యానము, పొన్నగంటి తెలగనార్య యాయాతి చరిత్రని రాయడం జరిగింది. ఈ యాయాతి చరిత్ర చూసినట్లయితే తెలుగులో రాయబడినటువంటి అచ్చమైన గ్రంథం అని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో సంస్కృతం కానీ ప్రాకృతం కానీ మరే ఇతర భాషా పదాలు వాడలేదు. తెలుగు భాషా పదాలు మాత్రమే ఉపయోగించడం జరిగింది. తెలుగుని మాత్రమే ఉపయోగించాం. అందుకే అచ్చ తెలుగు కావ్యం అంటున్నాం. ఎటువంటి తెలుగు తప్ప ఇంకొక భాష సందులు సమాసాలు ఏవీ వాడలేదు. తెలుగు కవులు ఇబ్రహీంని మల్కీబ రామాగా పిలవడం జరిగింది. ఉర్దూ కవులు ఫెరోజ్, తెసల్నామా, అలీపుర్సి, నసబ్నామా, కుతుబ్షాహి ఇతని కాలంలోనే రాయబడ్డవి. ఇతని కాలంలో దక్కాని ఉర్దూ అనే మాండలికం అభివృద్ధి చెందింది. మనకి ఉర్దూ ఉత్తర భారతదేశంలో పుట్టింది. సంస్కృతము పర్షియన్ కలగలిపి ఏర్పడిందే ఉర్దూ భాష అంటున్నాము. ఆ ఉర్దూ భాష దక్షిణ భారతదేశ పదాలతో కలిసి దక్కానీ ఉర్దూ అనేటువంటి పదము మాండలికం ఏర్పడింది. డైలెక్ట్, యాస. మాండలికం అంటే యాస, అంటే దక్కానీ యాస ఉర్దూలో ప్రవేశించిందని గుర్తుంచుకోవాలి. అషికానా అనే కవితా గోష్ఠులను ఇబ్రహీం నిర్వహించేవాడు. ఇతను గొప్ప నిర్మాత. గోల్కొండ దుర్గ ప్రాకారాలు బలపరిచి బాలాహిస్సార్ని నిర్మించాడు. బాలాహిస్సార్ను పూర్తి చేశాడు. మూసీ నదిపై మొదటి వంతెన నిర్మించింది ఈ యొక్క ఇబ్రహీం అని చెప్పాల్సి ఉంటుంది. అదే పురాణాపుల్ వంతెన అని చెప్పాల్సి ఉంటుంది. పురాణాపుల్ వంతెన అసలు పేరు నర్వా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. చెరువులను తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. ఇబ్రహీంపట్నం తటాకాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఇతడు హుస్సేన్ సాగర్ను తవ్వించాడు. దీన్ని పర్యవేక్షించింది అతని అల్లుడు హజ్రత్ హుస్సేన్ షా వలి. ఈ హజ్రత్ హుస్సేన్ షా వలి గొప్ప సూఫీ సన్యాసి. అతని పేరు మీద హుస్సేన్ సాగర్గా పిలువబడింది. హజ్రత్ హుస్సేన్ షా వలి గొప్ప సూఫీ సన్యాసి. అతని పేరే ఈ యొక్క చెరువుకు వచ్చింది, హుస్సేన్ సాగర్ అని చెప్పేసి. ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్ అనే ఉద్యానవనాలు నిర్మించాడు. ఇబ్రహీం చెరాసియా అనేటువంటి నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గోల్కొండ సేనాని మురహరిరావు అహోబిలంపై దాడి చేసి అతను చూసిరా అంటే కాల్చి వచ్చాడని చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క అహోబిలం పరిసర ప్రాంతాలపై యుద్ధం చేసి రమ్మంటే ఈయన ఏకంగా దేవాలయాన్నే దోచుకొని వచ్చేసాడు. బంగారు విగ్రహాలతో దోచుకురావడం జరిగింది. గోల్కొండ సేనాని మురహరిరావు. ఇతను మరాఠా వ్యక్తి. అనేక మంది మరాఠులకి, తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ యొక్క ఇబ్రహీం మరియు ఇతర రాజులు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క మురహర్రావు అహోబిలం దేవాలయాన్ని దోచుకొని బంగారు విగ్రహాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది మనకు ఇబ్రహీం వరకు ఉన్నటువంటి చరిత్ర. థ్యాంక్ యూ.